అటాచ్‌మెంట్, ప్రేమ. మనందరము ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమిస్తున్నాము అనుకుంటాం కదా! అలాగే అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. సో, ఈ ప్రేమ, అటాచ్‌మెంట్ ఈ 2 ఉన్నాయి గదా! సో, దీంట్లో మనము మన పిల్లల మీద, హస్బెండ్ మీద, తల్లిదండ్రుల మీద ఏదుంది? అటాచ్‌మెంట్ ఉందా? ప్రేమ ఉందా? ఎందుకంటే మనకి మన కృష్ణుడు చెప్తాడు రాధతో ప్రేమలో. "నీకు ఇది మోహం ఉంది." అంటే మోహం అంటే అటాచ్‌మెంట్. "నీకు మోహం ఉంది, ప్రేమ కాదు." అని చెప్తాడు కొన్నిట్లలో. సో, మోహం ఏంటి? ప్రేమ ఏంటి? రెండిటికి వ్యత్యాసం ఏంటి? మోహం అంటే ఒకరంటే అతిగా ప్రేమించడం. అంటే అతిగా వాళ్ళు నా వాళ్ళు అనుకోవడం అన్నమాట. సో, ఎప్పుడైతే మనకు మోహం ఉంటుందో ఎప్పుడైనా డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. అంటే బాధ ఉంటది మోహం ఉంటే. అదే ప్రేమ ఉంటే బాధ ఉండదు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మోహానికి, ప్రేమకి తేడా ఏంటి అన్నది. నా కొడుకు నేను చదివిపిచ్చాను నా కొడుకుని, నేనే పెంచాను అనేది మోహం. అదే వాడి యొక్క తెలివితో వాడు పైకొచ్చాడు అని మీరన్నారనుకోండి. వాడి కష్టపడి వాడు చదివి వాడు పైకొచ్చాడు అంటే అది ప్రేమ. సో, ప్రతి ఒక్కటి నేనే జేశాను, నేను జేయబట్టే అయింది అని అన్నిటికీ మనము ఆహ్, హ్మ్, అంటే నా పూజల వల్లనే మా హస్బెండ్ సక్సెస్ ఉన్నారు. నేను జేయబట్టే ఇదవుతుంది. నేనే అంటే గనక అక్కడ మోహం ఉంది. అలాగే అటాచ్‌మెంట్ అంటారు దాన్ని. మోహం ఉంది. అలాగే మనలో గర్వం కూడా ఉంది. నేను చేయబట్టే అదవుతుంది అన్నది. సో, ఒక తల్లి పిల్లవాడిని చదివిపియాలి, స్కూల్‌లో డ్రాప్ జేయాలి, తీసుకురావాలి. ఎన్నో పనులు చేస్తే తప్ప ఆ పిల్లవాడు పెరగడు. కాకపోతే అన్నీ నేను చేస్తేనే అది అయ్యాడు అని కరెక్టా? లేకపోతే ఆహ్, ఆ పిల్లవాడిది ఏది ఉండదా? పిల్లవాడు కష్టపడి చదువుకుంది, కష్టపడిందే ఇవన్నీ అవుతాయా? అవ్వవు కదా! సో, ప్రేమకి, మోహానికి చాలా తేడా ఉంది. ఇంకోటి మనకు డ్రీమ్స్‌లో క్లారిటీగా చూపిస్తున్నారు మోహాన్ని. ఏంటంటే వాళ్ళు పిల్లలు హ్మ్. కొంచెం ప్రమాదంలో ఉంటే, మనమెళ్లి వాళ్ళని రక్షించాలని చూస్తాం. అదే వేరే వాళ్ళు ప్రమాదంలో ఉంటే, మనం ఎళ్లి రక్షించట్లేదు వాళ్ళని. చూసుకుంటూ నించుంటున్నాం. అదే పిల్లలైతే పరిగెత్తుతున్నాం. ఎలాంటి స్థితిలో ఉన్నా పరిగెత్తుతున్నాం. సో, అలాంటప్పుడు మరి అందరి మీద మనకి ప్రేమ లేదు. ఓన్లీ పిల్లల మీద మన ఓన్ పిల్లల మీదనే మనకి ప్రేమ ఉంది కదా! సో, ఆ ప్రేమలోంచి మోహంలోకొస్తుందనమాట. ఇంకొకటి మోహం అని మీరు ఎక్కడ చూడొచ్చంటే, ఒక అబ్బాయిది పెళ్లయినప్పుడు ఒక తల్లి బిడ్డని కోల్పోయినట్టు ఫీలవుతారు. దాన్ని మోహం అంటారు. అదే సరే, ఇప్పుడు ఇన్ని రోజులు నేను చూసుకున్నాను. ఇప్పుడు కోడలు, కొడుకు ఇద్దరు కలిసి సంతోషంగా, ప్రేమగా ఉంటారు. ఇప్పుడు నా ప్రమేయం తగ్గుతుంది. అది, అది మంచిగా పాజిటివ్‌గా తీసుకోవచ్చు. మన ప్రమేయం తగ్గుతుంది అని. అదే మనం నెగెటివ్‌గా తీసుకోవచ్చు. సో, ఇలాంటప్పుడు మనము ఆహ్, పాజిటివ్, నెగెటివ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, తీసుకోవడము మన అటాచ్‌మెంట్‌ని బట్టి ఉంటుందన్నమాట. సో, మనము ఇంకొకటి మన అమ్మాయి పెళ్లయిపోతే అందరం ఏడుస్తాం. పెళ్లయ్యాక అత్తగారింటికి పంపేటప్పుడు. అది ఏడవడము కరెక్టేనా మరి? ఎందుకంటే మనం ఆ అమ్మాయిని మిస్ అవుతాము. ఎప్పుడైనా ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా అయితే కూడా వాళ్ళని మనం ఎప్పుడు చూడము, మిస్ అవుతాము అంటేనే కదా ఏడ్చేది. మరి ఆ అమ్మాయి అక్కడ సంతోషంగా ఉంటుంది అనే థాట్ ఒస్తే ఎందుకు ఏడుస్తాం? అవ్వం గదా! సో, దాన్ని ఆహ్, మోహం అనే అంటారు. అది అటాచ్‌మెంట్ కిందకే వస్తుంది. అలా ఏడవడం అన్నది అదొక సాంప్రదాయం లాగా చేసేసారు. కానీ అది కరెక్ట్ గాదు. అమ్మాయి సంతోషంగా పెళ్లి చేసుకుంది. హ్యాపీగా ఒకరింటికెళ్తోంది. అక్కడ సంతోషంగా ఉంటుందనే ఇవన్నీ మనం చేసాం. ఇంత ఖర్చు పెట్టి ఇంత పెళ్లి చేసాం. సో, అలాంటప్పుడు ఆమె సంతోషంగా ఇక్కడుంటే ఏంటి? అక్కడుంటే ఏంటి? మనం ఎప్పుడంటే అప్పుడు ఎళ్లి చూడొచ్చు కదా! సో, దాన్ని సంతోషంగా పంపించడం ప్రేమ. ఇది మోహం. అలాగే కొందరు అతిగా తినిపిస్తూ ఉంటారు పిల్లలకి. అతిగా గిఫ్ట్‌లిస్తారు. అతిగా గారం చేస్తారు. వాళ్ళకి అవసరం లేకున్నా కూడా కొనిస్తూ వాళ్ళని ఏదో నేను కాబట్టి నేను పువ్వుల్లో పెట్టి పెంచాను. నేను ఏ పని నేర్పలేదు అంటారు. వీటన్నిటిని మోహం కిందకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళని పర్ఫెక్ట్‌గా ప్రయోజకులను మనం చెయ్యలేదు. అన్నీ నేర్పించి ప్రయోజకులను చెయ్యాలి. రేపొద్దున హాస్టల్‌కెళ్ళినా
అమెరికాకి వెళ్ళినా వేరే దేశాలలోకి వెళ్ళినా అక్కడ వాళ్ళు వంట వండుకోవాల్సి వస్తుంది రూమ్స్లలో ఉండి. అలా వంట వండుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళకి కుకింగ్ చేసుకోకపోతే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ ఉండదు అక్కడ కదా. మనమే చేసుకోవాలి, మనమే తినాలి. సో ఇవాళ రేపు యూట్యూబ్లలో ఇక్కడ అక్కడ చూసుకొని చూసుకొని చేసుకుంటున్నారు. ఒక రోజు అవుతుంది, ఒక రోజు కాదు, కానీ కష్టాలు పడుతున్నారు. అదే వర్క్ వచ్చి ఉంటే అద్భుతమైన జీవితం ఉంటది వారికి. సో కుకింగ్ వచ్చిన వాళ్ళు కుకింగ్ చేస్తారు, మిగతా వాళ్ళు గిన్నెలు తోముతారు. సో మనము మంచి వంట నేర్పించి వాళ్ళకి అన్ని పనులు నేర్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది. అదే నా కిడ్ లేవొద్దు, ఏ పని చెయ్యొద్దు, కూర్చొని టీవీలు చూడాలి, లగ్జరీ లైఫ్ లివ్ చేయాలి అంటే అది మనతో ఉన్నప్పుడే సాధ్యం కదా. మన నుంచి దాటిపోయాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వేరే కంట్రీకి వెళ్ళి చదువుకున్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసినా మన ఇంట్లో ఉన్నంత మటుకే మనం వాళ్ళని సుఖపెట్టగలం. దాని తర్వాత వాళ్ళకి వర్క్ రాక కష్టాల పాలవుతారు. అప్పుడు ఏడుస్తూ ఉంటాం. అయ్యో! నా కొడుకు ఇలా చేస్తున్నాడు, తింటున్నాడో లేదో, తాగుతున్నాడో లేదో. ఇంకా మనకి బేబీ పుట్టగానే మొదలవుతది. అయ్యో! వీడు ఏడుస్తున్నాడంటే ఆకలవుతుందేమో, దాని తర్వాత ఇదవుతుందేమో, అదవుతుందేమో అని ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవుతూ నేను చేయబట్టే ఇలా ఉంది అంటూ గిల్టీ ఫీల్ అవుతూ వాడు పెళ్లి చేసుకున్నాక కూడా అయ్యో! అక్కడ ఎలా ఉన్నాడో, తింటున్నాడో, తాగుతున్నాడో, కాలేజీలో ఎలా ఉన్నాడో, అమ్మాయి పెళ్ళైన అమ్మాయి సరిగ్గా చేస్తుందో లేదో, పెడుతుందో లేదో, అల్లుడు సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో, ఇలాగే మన కంటిన్యూస్‌గా బాధ. ఎప్పుడూ వాళ్ళ మీద ఇంకా మనం చచ్చే వరకు, ఒక్కసారి బేబీ పుట్టిందంటే మనం పైకి పోయే వరకు వాళ్ళ మీద ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం. అయ్యో! ఇదయ్యాక అది వాళ్ళు పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడితే అయ్యో! పుట్టారు ఇప్పుడు ఎలా చూసుకుంటుందో, దానికి ఎంత కష్టం అవుతుందో. ఇలా మనకి ప్రతి నిమిషము వాళ్ళ మీద ఆవేదన, బాధ ఉంటూనే ఉంటుంది. దాన్నే మోహం అంటారు. అదే మీరు అబ్బా! అద్భుతంగా ఇప్పుడు కొన్ని రోజులు అయ్యాక పిల్లలు పుట్టినప్పుడు హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తున్నారండి. ఎప్పటికప్పుడు మీరు ప్రేమగా వాళ్ళు బాగున్నారు అనుకోని మనం ఊహించుకుని అక్కడ అద్భుతంగా వాళ్ళని ఫీల్ అవుతే వాళ్ళు బావుంటారు గూడా. ఎందుకంటే మన ఎనర్జీ అక్కడ ఎళ్తుంది. అలా కాకుండా కంటిన్యూస్‌గా ఫుడ్ గూడా తినిపిచ్చిందే తినిపిచ్చి వాళ్ళు కక్కేదాకా తినిపిచ్చి, కక్కాక తుడిచి మళ్ళీ తినిపిచ్చి, ఇలా ఎంతో మంది ఇమ్మెచ్యూర్డ్ పేరెంట్స్ చేస్తున్నారు మదర్స్. సో, అలా కాకుండా మీరు వాళ్ళు అడిగినప్పుడే పెట్టండి. వద్దు అన్నప్పుడు ఊరుకోండి. ఓసారి మొన్నెవరో జెప్పారు. ఆమె తినకపోతే కడుపు నొస్తుందంటుందని. ఓసారి నొస్తది. రెండో రోజు ఆమెకు తెలుస్తది గదా! అరే! నాకు కడుపు నొస్తుంది తినకపోతే అని తింటది గదా! సో, మీరు అది ఎడ్యుకేట్ జేయండి. నీకు కడుపు నొచ్చేది తినలేదు కాబట్టి నొస్తుంది. నువ్వెంత ఆకలవుతే అంత నువ్వు తినాలి కూర్చొని. నువ్వెప్పుడు ఆటల్లోనే ఉంటే ఎలా అన్నది ఎడ్యుకేట్ జేయండి కూర్చోబెట్టి పిల్లల్ని. సో, ఇది డిఫరెన్స్ ఫ్రెండ్స్ ప్రేమకి. మోహము ఓవర్‌గా జేస్తాం. ఓవర్ అవసరం లేకున్నా ఇచ్చేది మోహము. ఈవెన్ ఆడపిల్లలకైనా అవసరం లేకున్నా, మగ పిల్లలకైనా అవసరం లేకున్నా పట్టి పట్టి వాళ్ళకు కొనిస్తాం జూడండి. ఏదైనా ఫుడ్ అయినా కొనివ్వడమైనా, చేయడమైనా, హస్బెండ్‌కైనా ఊరికెళ్ళి తింటవా, తాగుతావా అంటే అది మోహం కిందకే వస్తది. సో, ప్రేమ ఉన్నవాళ్ళు ఎంత అవసరమో అంత ఇస్తారు. ఎలా అవసరమో అలా ఇస్తారు. వాళ్ళని ఎప్పుడు కూడా హ్యాపీగున్నారని తృప్తితో ఉంటారు ప్రేమ ఉన్నవాళ్ళు. సో, మోహానికి, ప్రేమకు ఇది డిఫరెన్స్.